ఓం భవతారిణి శరణం ప్రపత్యే. పూజ్యులైన మాతాజీకి మరియు పూజ్యులైన భక్తులకి నా హృదయపూర్వక ప్రణామాలు. యాక్చువల్గా మనం స్వామీజీ ఆవిర్భావానికి కారణం ఏంటి, ఆయన మనకి చేసిన పని ఏంటి, మనకి ఉన్న కర్తవ్యం ఏంటో మనం తెలుసుకోవాలి. మన పూర్వీకులు అన్నిటిలో అంటే విజ్ఞాన శాస్త్రంలో కానీ, కళలలో కానీ, వైద్య పరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ మన పూర్వీకులు చాలా గొప్పగా ఉండేవాళ్ళు. తర్వాత మన దేశంలో మూఢనమ్మకాలు విజృంభించాయి. అలాగని ఇతర దేశస్థులు మన దేశాన్ని పాలించారు. అలా మన సొంత తప్పిదాల వల్ల మనం బలహీనంగా ఉండడం బట్టే కదా వేరే దేశస్థులు మనల్ని పరిపాలించారు. ఎంత గొప్పగా ఉన్నిందంటే మిగిలిన ప్రపంచ జనులు నాగరికత అభివృద్ధి కాకముందే ఇవాళటికి కూడా శాస్త్రవేత్తలు మనసు, ఆత్మ, కాన్షియస్నెస్, చిత్తం అంటే ఏంటి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా అలాంటిది ప్రపంచంలో ఏ దేశం కూడా పురోగమించకముందే మన ఋషులు ఆ తత్వాన్ని కనుక్కున్నారనమాట. కేవలం ఆధ్యాత్మిక తత్వమే కాదు, శాస్త్రంలో కానీ, వైద్యంలో కానీ, కళల్లో కానీ మనం చాలా ఉన్నతంగా ఉన్నాం. ఉన్నతమైన దేశం కాబట్టే కదా పరదేశస్థులు మనల్ని ఆక్రమించారు. ఎంతో సంపన్నంగా ఉంది మన దేశం. వాళ్ళపైన వాళ్ళకి విశ్వాసం అనింది, మేమేమన్నా చేయగలమని. తర్వాత ఏమైంది, రాను రాను మనం రాజుల్లో ఉండవలసిన వాళ్ళం ఎలా అయిపోయాం, తినడానికి తిండి లేక అలమటిస్తూ మేము పరదేశస్థులకి దాసులం, ధనికులకి దాసులం, దేనికి పనికిరాని వాళ్ళం అనుకుంటూ రాజులు బీదలైపోయారు. రాజులు అంటే కింగ్డమ్స్ ఏరిన వారు కాదు, ఆత్మవిశ్వాసంగా మేము దృఢమైన వాళ్ళం అనేవాళ్ళం, మేము దేనికి పనికి మాలిన వాళ్ళం అన్నారు. ఎంత దీనావస్థ! దీన్ని చూసి విలపించింది ఆ బ్రహ్మం. ఆ బ్రహ్మం ఎవరో కాదు, శ్రీరామకృష్ణ పరమహంస. దేవుడు ఆవిర్భవించేటప్పుడు వారితో పాటు వారి సహచరులను కూడా తీసుకొని వస్తుంటారు. అలా ఆ మహాసహచరుడే మనకి ఇష్టమరమైన స్వామి వివేకానంద. మన దేశం గురించి స్వామీజీ కాలంలో పాశ్చాత్యులు అంటే వెస్ట్రన్ పీపుల్ ఏమనుకునే వాళ్ళంటే, మీ దేశంలో అమ్మలు పిల్లల్ని ముసలకు వేసేసేవాళ్ళు కదా, రథాల కింద పడిపోయేవాళ్ళు కదా మీ జనాలు. అంటే భారతదేశం అంటే వాళ్ళకు ఒక చులకన భావం, మూఢదేశం మూఢత్వాలను అంతా నమ్ముతుంది అని. మన భారతదేశ ప్రజలు పేదలకి ఇంకా సంపాదించి తినడానికి కూడా కష్టంగా ఉండేది, వాళ్ళు దాంట్లో ఉండేవాళ్ళు. ధనికులు పాశ్చాత్య అంటే వెస్టర్న్ థింగ్స్ని మేము ఫాలో అవుతే అదే గొప్ప అనుకునేవాళ్ళు అనమాట. అలా ఎదిగే వాళ్ళు ఎదుగుతున్నారు, తగ్గిపోయే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఎదగడం అంటే మన దేశంలో కాదు, పాశ్చాత్య విధానాలను పాటిస్తూ మన దేశం అంటే మన సంప్రదాయం తుచ్చమైనది, మన ఆధ్యాత్మిక దేనికి పనికిరానిది అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. అండ్ జీవితంలో వాళ్ళకి అర్థం ఏంటో తెలియలేదు. ఈ విషయభోగాలతో తిరుగుతూ మళ్ళీ పుడుతూ చనిపోతూ ఇదే అత్యున్నతమైన మానవ జన్మ. దీనికి నిజమైన ఎక్స్ట్రీమ్ గోల్ ఏంటి, భగవత్ సాక్షాత్కారం. దాన్ని విస్మరించారనమాట. అప్పుడు స్వామీజీ జన్మించారు. స్వామీజీ 1863 జనవరి 12వ తేదీన భువనేశ్వరి దేవి విశ్వనాథ్ దత్తాలకి కలకత్తాలో జన్మించారు. వాళ్ళ అమ్మగారు చాలా పూజలు చేశారనమాట. పూజతో పుట్టిన శిశువు అద్భుతాలను చేయగలరని స్వామీజీ చెప్పారనమాట. తర్వాత స్వామీజీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా ఉండేవారు. ప్రతి పనిని కూడా అబ్జర్వ్ చేసి అది నిజమా కాదా అని తెలుసుకునేవారు. ఒక ఎగ్జాంపుల్ అనమాట, వీళ్ళ పిల్లలందరూ ఒక చెట్టు కింద ఆడుకునేవారు. అప్పుడు ఆ ఇంట్లో ఒక తాత ఉన్నారు. ఆ తాతకి అరే పనుకుందాం అనుకుంటే వీళ్ళ గోల్ ఏంట్రా బాబు అనుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి, అరే పిల్లలు మీరు వినలేదా, ఇక్కడ బ్రహ్మరాక్షసు ఉంది అని చెప్తారు. అంతే దెబ్బకి ఆ పిల్లకాయలందరూ వెళ్ళిపోతారు. స్వామీజీ మాత్రం చూసేలోకి చెట్టుకి ఆలాడుతూ తలకాయ కింద పెట్టి ఎక్కిరిస్తూ ఉంటారు పిల్లల్ని. అప్పుడు పిల్లలు అంటారు, అరే నరేన్ బ్రహ్మరాక్షసు ఉందిరా అంటారు. అప్పుడు నరేంద్రుడు అంటాడు, రే ఈ పాటికి ఉంటే నా తలకాయ విరిగిపోవాలి కదరా, తాత చెప్పేది మీరు నమ్మకండి అని చెప్తారనమాట. అంటే స్వతంత్ర భావాలు అలా ఉండేవి. మళ్ళీ సహాయంలో కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ సహాయం చేసేవారనమాట. తర్వాత ఒకసారి వీళ్ళందరూ వ్యాయామం చేస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద స్తంభాలన్నిటిని ప్రతిష్ఠిస్తూ ఉంటారు.
అప్పుడు ఎవరు హెల్ప్ చేయరు, వీళ్ళకి కష్టంగా ఉంటుంది, అది బరువుగా ఉంటాయి కదా స్తంభాలు. అప్పుడు ఒక ఆంగ్లేయుడు ఫారెన్ మ్యాన్ ఉంటారు, ఆయన హెల్ప్ తీసుకుంటారు. పొరపాటున అది జారి పడిపోవడంతో ఈయన పడిపోతారనమాట కిందకి. పడిపోతే అందరూ పారిపోతారు, మనమైతే చెప్పాల్సిన పని లేదు. కానీ స్వామీజీ అక్కడే ఉండి వాళ్ళ ఇద్దరు మిత్రులు అక్కడ ఉండి ఆయనకు సహాయం చేసి 1 వీక్ పట్టింది ఆయన కోలుకోవడానికి. అంత చిన్న బుజ్జి బాబు ఈయన దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళు ఆయనకిచ్చి మంచిగా చేసి పంపిస్తారనమాట. ఈయన ఇంకా పెద్దయ్యే కొద్దీ ఆయనలో దైవం ఉందా లేదా అనే డౌట్ ఎక్కువైంది. ఆయన బ్రహ్మ సమాజం అనే ఆధ్యాత్మిక ఇన్స్టిట్యూషన్లో చేరుతారు. అక్కడ ఏంటంటే దేవుణ్ణి నిరాకారంగా చూసుకుంటారనమాట. కానీ ఆయనకి లోపల సంతృప్తి లేదు. ఎందుకు దేవుడు ఉన్నాడా నిజంగాని? చాలామంది పెద్ద పెద్ద మనుషులను అడుగుతారు, మీరు చూసారా దేవుడిని అని. మనం అనుకుంటాం దేవుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం. నిజమైన దేవతత్వం అంటే ఏంటి, దైవతత్వం అంటే ఏంటి, దాన్ని తెలుసుకోవడమే కదా. జస్ట్ గుడ్డిగా మనం దేవుడు ఉన్నాడు దండం పెట్టేసుకున్నాం, గోవిందా గోవిందా అనుకుంటున్నాం. కానీ గోవింద నిజమైన మీనింగ్ ఏంటి? గో అంటే మన ఇంద్రియాలు, మన మనసు, దీన్ని జయించిన వాడే గోవిందుడు. ఆ గోవిందుడు ఆనంద నిలయంలో ఉన్నాడు. ఆ ఆనంద నిలయం మన మనసును శుద్ధి చేసుకుంటే ఇక్కడే ఆనంద నిలయం ఉంటుంది. తర్వాత ఆయన ఎంతోమందిని కలిశారు, ఆయనకు సమాధానం దొరకలే. రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారిని కూడా కలిశారు. ఆయన సమాధానం చెప్పకుండా నీలో యోగి కళ్ళు ఉన్నాయి అని చెప్పి వదిలేస్తారు. తర్వాత వాళ్ళ లెక్చర్ గురించి, వాళ్ళ లెక్చర్ నుంచి వాళ్ళ బంధువుల నుంచి శ్రీరామకృష్ణుల గురించి తెలుసుకుంటారు. ఇంతకు పూర్వమే ఒక భక్తుడు ఇంట్లో కలుస్తారు, కానీ అప్పుడు మాట్లాడరు ఎక్కువ. తర్వాత దక్షిణేశ్వరానికి వెళ్ళి అయ్యా మీరు దేవుణ్ణి చూసారా అంటారు. మన ఠాగూర్ గురించి మనకు తెలిసిందే కదా, చూశాను, నేను ఎంత స్పష్టంగా చూశానో అంతకన్నా స్పష్టంగా దేవుణ్ణి చూశాను. కానీ దేవుడి కోసం ఎవరు విలిపిస్తారు? నాకు భార్య పిల్లలు కావాలని కడవల కొద్దీ నీళ్ళు కారుస్తారు. కానీ భగవంతుడి కోసం విలిపించే వారికి తప్పకుండా భగవంతుడు లభిస్తారని చెప్తారు. నరేన్ షాక్ అయిపోతారనమాట. ఇంతవరకు ఇంతమందిని కలిశారు కదా, శ్రీరామకృష్ణులాగా నేను దేవుడిని చూశానని హృదయం పైన చేయి పెట్టుకున్న వాళ్ళని ఎవరిని చూడలేదన్నమాట. తర్వాత అట్లా ఆధ్యాత్మిక పిపాస స్టార్ట్ అవుతుంది. శ్రీరామకృష్ణుల వారి గైడెన్స్తో ఆయన ఆధ్యాత్మికంగా పురోగమనం చెందుతుంటారు. కానీ మన నరేన్ శ్రీరామకృష్ణులు అంతగా ఈజీగా నమ్మరు కదా, ఎన్నోసార్లు టెస్ట్ చేశారు. శ్రీరామకృష్ణులు కూడా నరేన్ని టెస్ట్ చేశారనమాట. తర్వాత వాళ్ళది చాలా గొప్ప కుటుంబం, కానీ వాళ్ళ నాన్నగారు ఎక్కువ సేవ చేసేసి వీళ్ళ కోసం అంటూ ఏమీ పెట్టలేదు. సడన్గా వాళ్ళ నాన్నగారు హార్ట్ అటాక్తో చనిపోతారు. నరేన్ చాలా విలపిస్తారు, ఎంతైనా నాన్నగారు కదా. తర్వాత వాళ్ళకి కుటుంబానికి ఆర్థిక సంక్షోభం మొదలవుతుంది. ఆర్థిక సంక్షోభం మొదలైతే అప్పుడు నరేంద్రుడికి నిజమైన ప్రపంచిక తత్వం తెలుస్తుందన్నమాట. అంటే డబ్బులు ఉన్నప్పుడు అందరూ వస్తారు, డబ్బులు లేనప్పుడు అందరూ వెళ్ళిపోతారు. పేదలకి బీదసాదలకి ఈ లోకం తీరు ఆయనకు అర్థమవుతుంది. నిజమైన కష్టం అంటే ఏంటో అర్థమవుతుంది. మన ఆయనకి చాలా తెలివి ఉంది, అన్నిటిలోనూ ఉత్తమోత్తమంగా ఉన్నారు. కానీ జాబ్ రాలేదు. ఎందుకు? అది మహామాయ సంకల్పం. ఇలా జరిగితే మహాత్ములకు కూడా కష్టాలు రావాలి, అప్పుడు పక్కన వాళ్ళ బాధలు ఇంకా బాగా అనుభవం అవుతాయి అన్నమాట. తర్వాత కాళికాదేవి ఎపిసోడ్ మీకు తెలిసిందే. నాకు మా ఫ్యామిలీ కోసం ఏమన్నా చేయండి అంటే శ్రీరామకృష్ణుడు నేనేం చేయలేను, నువ్వే అడుగు అంటారు. అప్పుడు వెళ్ళి చూస్తే నిజంగా జగన్మాత కనిపిస్తుంది. కనిపించి అమ్మ నాకు జ్ఞానం, భక్తి, వివేకం, వైరాగ్యం ఇవ్వు అంటారు. అలా 3 సార్లు జరుగుతుంది. చివరికి అర్థమవుతుంది నేను అడగలేను వాటిని, రాజు దగ్గర ఎవరైనా కూరగాయలు అడుగుతారా అని ఆయన సిగ్గుపడతారనమాట. కానీ ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. పాపం మన పిల్లవాడికి హృదయం ఎక్కువ కదా, శ్రీరామకృష్ణుని అడుగుతారనమాట. ఠాకూర్ మీరే ఏమన్నా చేయండి అంటే అప్పుడు ఠాకూర్ చెప్తారు బేసిక్ ఫుడ్, క్లాతింగ్, షెల్టర్కి ఏం లోటుబాటు ఉండదు అని చెప్తారనమాట. తర్వాత స్వామీజీ శ్రీరామకృష్ణులు అడుగుతారు నాకు నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండాలి, 3 రోజులకు ఒకసారి బయటికి రావాలి అని. శ్రీరామకృష్ణులు అంటారు చీచి నువ్వు ఇంత తక్కువగా ఆలోచిస్తావని నేను అనుకోలేదు, నువ్వు పెద్ద మహావృక్షం అవి అందరికీ నీడనిస్తావు అని అనుకున్నాను, కానీ నీ స్వార్థం నువ్వు చూస్తావని అనుకోలేదంటారు. అప్పుడు నరేంద్రుడికి అర్థమవుతుంది అనమాట. శ్రీరామకృష్ణుడు చాలాసార్లు చెప్పారు నరేంద్రుడు లోకానికి బోధిస్తారని, కానీ నరేన్ రెసిస్ట్ చేస్తారనమాట. తర్వాత శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరం చాలామంది శ్రీరామకృష్ణుల శిష్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ శ్రీరామకృష్ణుల అభిరుచి ఏంటి? అందరూ సమగ్రంగా ఉండాలి, పిల్లలందరూ, శిష్యులందరూ.
సోదర శిష్యులు కొంతమంది నరేంద్రుని చీకొట్టేవారనమాట, ఎందుకు వచ్చా వెళ్ళిపోని. కానీ ఆయన ప్రేమతో, ఆయన కర్తవ్యంతో అందరినీ కలిసి చూసుకున్నారనమాట. వాళ్ళ తల్లిదండ్రులు చీకొట్టారు, బంధువులు చీకొట్టారు. చూసుకోండి, మనల్ని ఎవరైనా చీకొడితే మనం ఎలా ఉంటాం? మన సొంత పనులకే. అలాంటిది భగవత్ కార్యం కోసం ఆయన అందరి దగ్గర చీదరింపులు తిని అందరినీ ఐక్యం చేశారనమాట. తర్వాత స్వామీజీకి వాళ్ళ కుటుంబం సంక్షోభంలో ఉంది, కానీ ఆయనకి హృదయంలో బాధ అనమాట. నేను నా కుటుంబాన్ని చూసుకోవాలా, ఈ మహానుభావుడైన శ్రీరామకృష్ణుల సందేశాన్ని విశ్వవ్యాపం చేయాలని ఆలోచించారు. సంవత్సరాల కొద్దీ చెప్పారు. 4 రోజులు అదే ధ్యాస అంట, నా కుటుంబాన్ని చూసుకోవాలా, ప్రపంచానికి మంచి చేయాలని. తర్వాత అనిపించింది శ్రీరామకృష్ణుల భావ ప్రచారం చేస్తే ప్రపంచం మొత్తం శాంతంగా ఉంటుంది, దానికోసం నాకు ఇష్టమైన నా అమ్మ, నా సోదరులకు ఏమైపోయినా పర్లేదని గట్టి హృదయంతో బయటకు వచ్చి శ్రీరామకృష్ణుల పని చేయడానికి ప్రారంభించారు. అలా ఈయన పరివాచిక జీవితం తిరిగారనమాట. తిరిగి ఆయనకి చాలాసార్లు తపస్సు చేసుకోవాలనిపించింది, తపస్సు చేసుకొని ఆధ్యాత్మికంగా వెలగాలనిపించింది. కానీ మన భారతదేశంలో ప్రజలు ఎలా ఉన్నారంటే మూఢనమ్మకాలు, క్యాస్ట్ సిస్టమ్, అదే తక్కువ క్యాస్ట్ వాళ్ళని అణిచివేయడం, ఇదంతా చూసి ఆయన హృదయం ద్రవించిపోయిందనమాట. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు 3 రోజులు ఒక ప్లేస్కి వెళ్ళారు, 3 రోజులు మాట్లాడుతున్నారు, కానీ ఎవరు తిన్నావా, నీళ్ళు తాగావా అని కూడా అడగలేదు. కానీ ఒక లో క్యాస్ట్ ఆయన, అయ్యా 3 రోజుల నుంచి చూస్తున్నానయ్యా, మీరు ఏం తినలేరు అంటారు. స్వామీజీ, నాకు నువ్వేమన్నా ఇవ్వచ్చు కదా అంటే, నేను చండాలున్నయ్యా, ఏమి ఇస్తానంటే, పర్వాలేదు ఇవ్వు అంటారన్నమాట. అలా ఆయన చెప్తారు, పూర్ పీపుల్లో, లో క్యాస్ట్ వాళ్ళల్లో ఎక్కువ భగవంతుడి మంచితనం ఎక్కువ దాగుంది అని చెప్తారు. తర్వాత ఎంతోమంది రాజుల్ని కలిశారు, ఎంతో కష్టాలు పడ్డారు, అది వేరే విషయం. తర్వాత చికాగోకి వెళ్తారు. అంటే చికాగోకి వెళ్ళే ముందుకు ఆయనకు సందేహం వస్తుంది, చికాగోకి అంటే అంత దూర ప్రాంతం, ఈయన సన్యాసి, ఆయనకి ఏం అవసరం అక్కడికి వెళ్ళాలని. కానీ ఇక్కడ మెరుగుపడాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఉమెన్, ఈ లోవర్ క్లాస్ వాళ్ళు ఇంప్రూవ్ అవుతే, శ్రీరామకృష్ణ చెప్తారు కదా, ఆకలితో ఉన్నవారికి ఆధ్యాత్మిక జీవితం వంట పడదయ్యా అని. శ్రీరామకృష్ణుని మంచిగా అర్థం చేసుకున్న వ్యక్తి స్వామి వివేకానంద అనమాట. ఆయన చెప్తారు, నాకు ఆయన ఏం అర్థం కాలేదని. ఎంత జ్ఞానం సంపాదించే కొద్దీ మనం ఎంత అజ్ఞానులమో మనకు తెలుస్తుంది అంటారనమాట. తర్వాత ఆయన చాలా సందేహిస్తారు. తర్వాత శ్రీరామకృష్ణుల దర్శనం, అమ్మ దర్శనం కలిగిన తర్వాత అమ్మ ఆదేశానుసారం ఫారెన్కి వెళ్తారనమాట. అక్కడ కష్టాలు పడ్డారు చాలా. ఆ చలి దేశంలో డబ్బులు అయిపోయి వీళ్ళు చెన్నై ప్రజలు ఏం చేశారంటే వెళ్ళేదానికే డబ్బులు సంపాదించారు. ఈయన సన్యాసి కదా, అక్కడ భిక్షాటం చేసుకొని సంపాదిస్తారు అనుకున్నారు. ఫారెన్లో మనకి ఎవరు ఇస్తారండి, ఇప్పుడే ఇవ్వరు, అప్పుడు ఇంకా పిచ్చిగా చూసేవాళ్ళు. తర్వాత దేవుడి సంకల్పంతో ఆయన చాలా గొప్పవారయ్యారనమాట స్వామీజీ. అక్క చెప్పారు కదా, మనసులో ఆ భావం ఉంటే అందరూ అట్రాక్ట్ అవుతారు. ఊరికే పైకి ప్రియ సోదరు రాలా, సోదరి మనురాలా అంటే ఏమొస్తుంది, మీకు అనిపిస్తుంది? ఏమనిపించదు. హృదయంలో భావం ఉంటే అది పెళ్ళు పెరుగుతుంది అన్నమాట. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ భారతదేశానికి వచ్చి అక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి. ఆయన విశ్వమత మహాసభలో ఏం చెప్పారు? మన భారతదేశం గురించి చెప్పారు. మన సనాతన ధర్మం ఎలా అన్ని ధర్మాలని తనలో ఒదిగించి ఎలా అన్ని మతాలు నిజమే అని చెప్తుందో ఆయన అది చెప్పారు. మన భారతదేశం గొప్పదనం చెప్పారనమాట. అక్కడ వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్, అక్కడ అంటే మనం ఇంటెలిజెన్స్ అని కాదు, ఏ ఇంటెలిజెన్స్ని చూసి వాళ్ళు మనకి ముగ్ధులయ్యారో అలాంటి ఇంటెలిజెన్స్ అయిన పీపుల్ మనం. కానీ మనంతకు మనమే ఏమీ కాదు అనుకొని అయిపోయామన్నమాట. వాళ్ళు మన సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని గౌరవించి మన భారతదేశం పైన మూఢులనే దాన్ని విడిచిపెట్టి వీళ్ళు మహాత్ములయ్యా అనే స్థితికి స్వామీజీ తెచ్చారు. మన భారతదేశ ప్రజలకు ఏం చెప్పారు? మేమేం చెయ్యలేం, మేము మూఢులం అనుకునే వాళ్ళని మేమేమన్నా సాధించగలం, మా సంప్రదాయం గొప్పది, మా భారతదేశం గొప్పది అని తీర్చిదిద్ది ప్రతి రంగంలో, కళారంగంలో స్వాతంత్రోద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం స్వామీజీ అన్నమాట. ఇలా ప్రతి రంగంలో గొప్పగా తీర్చిదిద్దారనమాట స్వామీజీ. ఆయన ఆశయం మనం ఫుడ్ తిని బాడీ బాగా పెట్టుకొని అంటే బేసిక్ నీడ్స్కి మనకి లోటు ఉండదు. ఆ మంచి బాడీ మైండ్తో మనం ఆధ్యాత్మికంగా ప్రోగ్రెస్ అవ్వచ్చు. అదే అత్యుత్తమైనది అనమాట, గొప్పదైనది. ఎందుకంటే
అన్నీ ఇప్పుడు యాపిల్ సంస్థ పెంచిన వాళ్ళు కానీ ఎంతో డబ్బులు ఉండి చివర్లో సాటిస్ఫాక్షన్ లేదని చనిపోయారు. కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఏంటో మన గ్రంథాలు ముందే చెప్పేసాయి అన్నమాట. సో ఒకవైపు ఈ జీవితం గడుస్తూ ఉంటుంది. శ్రీరామకృష్ణులు చెప్పారు కదా, ఒకవైపు భగవంతుని పట్టుకోండి, ఒకవైపు జీవితాన్ని చూసుకోండి అని. ఆ పనులు లేనప్పుడు భగవంతుని 2 చేతులతో పట్టేసుకోండి అని. ఎందుకు పట్టుకోవాలి? వాళ్ళకి ఏమైనా అవసరమా? దేవుడు పూర్ణంగానే ఉన్నారు మన కోసమే. మనల్ని మనం చేంజ్ చేసుకోకపోతే, మన కష్టాలను మనం చేంజ్ చేసుకోకపోతే ఎవరు చేంజ్ చేస్తారు? ఈ మహాత్ములు అందరూ కూడా మన నోటి వరకు ముద్ద పెట్టగలరు, కానీ నవ్విలి మింగి జీర్ణం చేసుకోవాల్సింది మనమే కదా. మన కష్టాలను మనమే కదా తీర్చుకోవాలి. ఎంతవరకు ఇలానే ఉంటాం? స్వామీజీ చెప్పింది అదే. ఫస్ట్ మేము చేతగాని వారం అనేదాన్ని వదిలేసి మంచిగా అవ్వండి. ఆ మంచిగా అయిన తర్వాత జీవిత గమ్యం పైన మీ లక్ష్యాన్ని పెట్టి దాన్ని సాధించండి. పాపం ఆయన ఎంత అంటే ఒక రోజులో ఒక్క మూల నుంచి ఇంకో మూలకి దేశంలో తిరిగేవారు అనమాట. దాంతో 39 years అండి పాపం. అంతకుముందే ఆయనకు ఒళ్ళంతా డిసీజెస్ వచ్చేసాయి. మన కోసం తిరిగారు. ఆయనకి భార్య పిల్లలు ఉన్నారా? లేరు కదా. మన కోసమే మొత్తం తిరిగి ఆయన శరీరాన్ని కృషింప చేసుకున్నారనమాట. అలాంటి గొప్ప ఆయనకి మనం చెయ్యాలి కదా. మన కోసమే కదా ఆయన చేశారు అదంతా. మనం ఏదో కొంచెం చెయ్యాలి కదా ఆయన కోసం. ఆయన తర్వాత ఆయనకి ఇచ్చా మృత్యు ఉంది. అన్ని బాడీలో అంత కష్టం ఉన్నా, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉన్నా ఆయన మన కోసం పనిచేశారు. రామకృష్ణ మఠం ఎస్టాబ్లిష్ చేశారు. స్వామి సిస్టర్ నివేదిత, సేవియర్ వాళ్ళందరూ భారతదేశం ప్రజలుగానే ఉండిపోవాలని అనుకున్నారు. ఆయన 1902 జూలై 4 మహాసమితి చెందారు. కానీ మన దేశ ప్రజలు ఆయన ఆశించినట్టుగా విద్యంలో అన్నిట్లో పెద్దదవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఇండియా ఈజ్ గ్రోయింగ్ అనమాట. కానీ ఆధ్యాత్మికతలో తక్కువైపోయింది. మా బంధువులు ఒక అబ్బాయి ఉన్నాడు, 9వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ స్కూల్లో ఎల్కేజీకే 2 లక్షల ఫీజు. ఇప్పుడు దాటిపోయి ఉంటారు. వేదాలు ఎన్ని నాన్న అంటే వాట్ ఈస్ మీన్ బై వేదాస్ అన్నారు. అరే బాబు, భారతదేశంలో పుట్టి వేదాలు అంటే తెలియలేదా? దానికి కారణం ఎవరు? మనమే కదా, తల్లిదండ్రులే కదా. పిల్లలు ఎందుకు? వాళ్ళ తల్లిదండ్రులే. నేను చిన్న బాబు ఉన్నారు, రామ్ రామ్ సీతారాం నేర్పిస్తే అది కాదని సినిమా పాటలు చెప్తున్నారు అనమాట. ఇది చాలా మనకే సిగ్గుచేటు కదా. అందుకు మన భారతీయ విద్యా సంస్థల్లో ఈ మోడర్న్ ఎడ్యుకేషన్తో పాటుగా ఆధునిక ఉపనిషత్తులు, గురుకుల విద్య అవంతా బోధింప చేయాలి. అప్పుడు మాత్రమే స్వామీజీ ఉద్దేశం తీరడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అది తీరుతుందో లేదో పక్కన పెడితే మన ప్రయత్నం మనం చేయాలి కదా. కొండ ఎక్కాలంటే ముందు నుంచి స్టార్ట్ చేయాలి. డైరెక్ట్గా కొండపైకి వెళ్ళలేం కదా. ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉండాలి. ఇలా మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. ఇలా స్కూల్స్లో ఈ గురుకుల విద్యాభ్యాసం ప్రవేశింప చేయడానికి. స్వామీజీ చెప్తారు కదా, మనందరం కూడా వేదకాలం నాటి ఋషులు, ఋషికలు. అంటే మనమే అక్కడి నుంచి వచ్చాం. యోగ వశిష్టం ప్రకారం అందరికీ బంధువులే. ఎన్నో జన్మలు ఉంటాయంట మనకి. అన్ని జన్మల్లో ఒకలాగా పురుగులాగా పుట్టా అన్ని పురుగులు మనకి బంధువులే కదా. అందరికీ మనం మంచి చేయాలి. ఇలా మనం ఋషులు కదా. స్వామీజీ ఇంకా ఇతర మహాత్ములు తమ ప్రాణాలని పెట్టి ఈ సనాతన ధర్మం పునరుద్ధరణ అనే మహాయజ్ఞాన్ని స్థాపించారు. ఆ యజ్ఞాల్లో మనం కూడా ఒక సమిధలమై మన శ్రీరామకృష్ణుల వడికి మనం చేరిపోదాం. అప్పుడే మనకి ఇహాపర శాంతులు 2 వస్తాయి. అది మన అదృష్టమే కదా. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, అందరికీ ఠాకూర్ అంటే ఎవరో తెలియదు, కానీ మనల్ని దేవుడు చూస్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా. ఆయన పరమాత్మ వచ్చి మనల్ని అందరినీ చూస్ చేసుకున్నారు. అంటే మనం అందరం స్పెషల్ కదా. మనం ఈ స్పెషల్తో ఆయన స్పెషల్ గోల్ని రీచ్ అవ్వాలి కదా. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.